మాట్లాడాలి, ప్రతి ఒక్కరు కూడా మాట్లాడాలి. ఇప్పుడు గత 5 ఏళ్లలో పేర్ని నాని మీ మీద గెలిచిన పేర్ని నానికి మంత్రి పదవి దక్కింది. సో 2.5 ఏళ్ల పాటు ఆయన మంత్రిగా పెద్ద పోర్ట్ఫోలియో నిర్వహించారు. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు మచిలీపట్నాన్ని ఏమన్నా డెవలప్ చేశారు? ఇప్పుడు 5 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు మంత్రిగా ఉన్నారు, ఇంకో 2.5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నారు. గెలిచిన వెంటనే వదిలేశాడు పార్టీని. ఆయన కుమారుడు పెత్తనాలకు వెళ్ళిపోయింది. వాళ్ళ అబ్బాయి ఏం చేస్తా ఉన్నాడు, పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే కనీసం వాళ్ళ పార్టీలో ఉన్నట్టు వాళ్ళకి అక్కడ అధికారాలు లేవు. కార్పొరేటర్గా గెలిచిన, మున్సిపల్ చైర్మన్గా, అక్కడ మేయర్గా ఉన్నారు. మేయర్ కుర్చీలో ఈయన కూర్చుంటాడు, మేయర్ పక్కన ఉంటారు. కలెక్టర్తో ఈయన రివ్యూలు చేస్తాడు. ఏం సంబంధం? ఎక్కడ ఉంది పేరు నాని కొడుకు. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధిగా గెలిచినటువంటి వ్యక్తికి హక్కు ఉంటుంది, అతనికి సమాధానం చెప్పేది అధికారులకు ఉంటుంది. ప్రజాప్రతినిధి కొడుకు కూడా చెప్తారు ఇది. అట్లా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అనమాట. విపరీతంగా మచిలీపట్నం చుట్టూ గంజాయి, ఇంకా సంఘ వ్యతిరేక కార్యకలాపాలు అనేక రకాలకి మరి అక్కడ నిలయంగా మారిపోయింది. ఏ ఒక్క అధికారికి కూడా పెత్తనం అక్కడ అధికారాలు చేసే పరిస్థితి లేదు. ప్రజాప్రతినిధులకి వాళ్ళు ఏమీ చెప్పుకోలేని పరిస్థితి. ఇవాళ ఇవన్నీ చూస్తే డెవలప్మెంట్ అనేది లేదు. గతంలో మేము తెచ్చినటువంటి ఫండ్స్ దాదాపు 2,000 కోట్ల రూపాయలతో G+3 హౌసెస్ కట్టించాం, అక్కడ డ్రైనేజ్ సిస్టమ్ వేయించాం, వాటర్ స్కీమ్స్, ఇవన్నీ కూడా ఇవాళ డెవలప్మెంట్, బీచ్ డెవలప్మెంట్ కానీ, ఆ రోజు పోర్టుకి ల్యాండ్స్ కానీ ఇవన్నీ తీసుకున్నాం. ఇవన్నీ కూడా ఆపేశారు. ఇవాళ చూడండి, లాస్ట్ 3 నెలల ముందు పోర్టు పనులు స్టార్ట్ చేస్తామని చెప్పి మట్టి తీసుకొచ్చి పోస్తా ఉన్నారు, నాసిరకం పనులు చేస్తున్నారు. ఇందులో కమిషన్ల కోసమే వాళ్ళు చేసేది, ఏదో చూపించాలి. G+3 హౌసెస్ ఇంతవరకు ఎందుకు లేకపోయారు? 6,400 ఇళ్ళు శాంక్షన్ చేయించి ఆ రోజున అలాట్మెంట్ చేసి వాళ్ళకి నేను ఇప్పించడం జరిగింది. వాళ్ళకి అలాట్మెంట్ సర్టిఫికేట్స్ కూడా ఇచ్చాం. ఇవాళ వరకు అవి కూడా లేవు. పూర్తిగా అభివృద్ధి అనేది లేకుండా చేశాడు. మీ హయాంలో పోర్టు